హలో చిల్డ్రన్, మనం మొట్టమొదట జీవశాస్త్రంలో పోషణ పాఠం గురించి నేర్చుకుందాం. ఈరోజు 10th క్లాస్ బయాలజీలోని యూనిట్ 2 రెస్పిరేషన్, శ్వాసక్రియను మనం ఈరోజు తెలుసుకుందాం. రెస్పిరేషన్ మొత్తం కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము 10 యూనిట్లు ఉన్నాయని. న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్, కోఆర్డినేషన్, రిప్రొడక్షన్, కోఆర్డినేషన్ లైఫ్ ప్రాసెస్, హెరిడిటీ, అవర్ ఇండివిడ్యువల్ కన్సర్న్, లాస్ట్ వన్ న్యాచురల్ రిసోర్స్. మొత్తం 10 యూనిట్లు కూడా చాలా సులభంగా ఉంటాయి. ఈరోజు మనం రెస్పిరేషన్లో, శ్వాసక్రియలో బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ముఖ్యమైన అంశాలు నేర్చుకుందాం. ప్రీస్ట్లీ అనే శాస్త్రవేత్త 1774లో ఆక్సిజన్ వాయువుని కనుగొన్నాడు. అదేవిధంగా లెవోయిజర్ 1775లో ఆ గ్యాస్కి ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. వీళ్ళిద్దరు కూడా వాయు ధర్మాల మీద అనేక ప్రయోగాలు చేశారు పిల్లలు. బోత్ ఆఫ్ దమ్ కండక్టెడ్ ఆన్ కాంప్రహెన్సివ్ వర్క్ ఆన్ గ్యాసెస్. వీళ్ళిద్దరు కూడా మనం నేర్చుకోవాలి. ఇవి ఇద్దరు సైంటిస్ట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఒకతను లెవోయిజర్, ఒకతను ప్రీస్ట్లీ. 1774, 1775. శ్వాసక్రియ అంటే ఏంటి? శ్వాసక్రియ అనేది రెస్పిరేషన్ ఇట్ ఈస్ ఏ సైంటిఫిక్ టర్మ్. మనం అంతా అంటాము, శ్వాసిస్తాము, శ్వాసక్రియ జరుపుతాము, గాలి పీల్చుతాము, గాలి వదులుతాము, దాన్ని మనం శ్వాసక్రియ అంటాం. ఇంగ్లీష్లో రెస్పిరేషన్, ఇట్ ఈస్ ఏ లాటిన్ టర్మ్, రెస్పైర్, టు బ్రీత్, గాలిని పీల్చుకోవటం. అయితే చాలామందికి శ్వాసక్రియ అంటే ఏం చెప్తారంటే, ఏం లేదు సార్, నేను గాలి పీల్చుకుంటాను, గాలి వదులుతాను అని చెప్తారు. గాలి పీల్చుకుంటాము, అదేవిధంగా గాలిని వదులుతాం. నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస క్రియలు, ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్, ఇన్హలేషన్, ఎక్సలేషన్, ఉచ్ఛ్వాస, నిశ్వాస క్రియలు. మరి ఈ యొక్క శ్వాసక్రియలో మన దేహంలో తోడ్పడే అవయవాలు ఏంటి? ఊపిరితిత్తులు, వాటిని లంగ్స్ అంటాం. మనం సింపుల్గా ఏంటంటే దాన్ని శ్వాసక్రియ అంటాము, కానీ అది శ్వాసక్రియ కాదు. శ్వాసక్రియ అనేది ఏంటంటే, మనం గాలి పీల్చిన తర్వాత ఆ గాలి ఊపిరితిత్తులో పోతే, ఆ ఊపిరితిత్తులో పోయిన గాలి ఊపిరితిత్తులో రక్తం ఉంటుంది, ఆ రక్తంలో కలిసిపోయి ఆ రక్తం మళ్ళీ శరీర భాగాల్లోకి రవాణా అవుతుంది. శరీర భాగాల్లో ఏమున్నాయి? అవయవాలు ఉన్నాయి. అవయవాల్లో ఉన్నాయి కణజాలాలు ఉన్నాయి. కణజాలే ఉన్నాయి కండరాలు ఉన్నాయి. కండరాలే ఉన్నాయి కణాలు ఉన్నాయి. కణాలలో ఏమున్నాయి? కణద్రవ్యం ఉంది, మైటోకాండ్రియా ఉంది. అక్కడ మనం పీల్చిన గాలి ఆక్సిజన్ ఆ యొక్క కణద్రవ్యము, ఆ యొక్క మైటోకాండ్రియా తీసుకొని అక్కడ ఉన్న గ్లూకోజ్ ఏమైందంటే విచ్ఛిన్నమైపోద్ది, దహించబడుద్ది. సో బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ టేక్స్ ప్లేస్ ఇన్ సైటోప్లాజం అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ టేక్స్ ప్లేస్ ఇన్ మైటోకాండ్రియా. దెన్ ది ఎనర్జీ రిలీజ్. సో అప్ టు దాట్ ఎనర్జీ కాల్ ATP. దాన్ని మనం సెల్యులార్ రెస్పిరేషన్ అంటాం. కాబట్టి పిల్లలు మీరు చూడండి, ఇక్కడ రెస్పిరేషన్ అనేది ఊపిరితిత్తుల నుంచి లంగ్స్, ముక్కు నుంచి లంగ్స్ దాకా కాదు, మళ్ళీ లంగ్స్ నుంచి మళ్ళీ శరీరంలోని అన్ని కణాలకు వెళ్ళేసి కణాల్లో జరుగుద్ది సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుద్ది. దాన్ని మనం టోటల్గా ఇక్కడి నుంచి బ్రీతింగ్ బ్రీతింగ్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్ లంగ్ లెవెల్, గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్ అండ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్ టిష్యూ లెవెల్ అండ్ సెల్యులార్ రెస్పిరేషన్. ఇది మొత్తాన్ని కలిపి మనం రెస్పిరేషన్ అంటాం. మామూలుగా అయితే రెస్పిరేషన్ శ్వాసక్రియ అంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియ అంటాం. కానీ కాదు, ఇక్కడ దాకా జరిగే క్రియ మొత్తాన్ని ఏంటంటే రెస్పిరేషన్ అంటాం. ఇట్ ఇస్ ఏ సైంటిఫిక్ టర్మ్. వీటిని ఏమంటామంటే స్టెప్స్ అండ్ ఈవెంట్స్ అండ్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్లో జరిగే స్టెప్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్, ఫ్లో చార్ట్. ప్రిపేర్ ఏ ఫ్లో చార్ట్ షోయింగ్ ఈవెంట్స్ అండ్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్ అంటాడు. బ్రీతింగ్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు మనం ఊపిరితో చేస్తాం. తర్వాత గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్ లంగ్ లెవెల్. లంగ్స్లోకి వెళ్ళిన వాయువు ఏమైందంటే ఎక్స్చేంజ్ అయ్యింది, రవాణా అయింది, అంటే వాయు మార్పిడి జరుగుద్ది. గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్. ఇక్కడ ఆ బ్లడ్లో
వెళ్ళిన ఆ యొక్క ఆక్సిజన్ అనేది మళ్ళీ బ్లడ్ ఏం చేస్తుంది, ఊపిరితిత్తుల నుంచి శరీర భాగాలకి వెళ్తుంది అనమాట. గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్ టిష్యూ లెవెల్. మళ్ళీ ఏం జరుగుతుందంటే ఈ గ్యాసెస్ కణజాలంలో ఏమిటంటే మళ్ళీ వాయు మార్పిడి జరుగుద్ది. తర్వాత కణజాలంలో ఏముంటాయి, కణాలు ఉంటాయి. కణాలలో కణ శ్వాసక్రియ జరుగుతుంది. అక్కడ మాకు శక్తి వస్తుంది. దాన్నే కణ శ్వాసక్రియ అంటాం. గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఇప్పుడు మనం ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియనే కాదు బ్రీతింగ్ అంటే. అసలు రెస్పిరేషన్ ఏంటంటే ఇక్కడ బ్రీతింగ్ కాబట్టి చివరిలో సెల్యులార్ రెస్పిరేషన్ దాకా ఈ అన్ని స్టెప్స్, ఈ యొక్క మొత్తం ప్రాసెస్ని మనం ఏంటంటే రెస్పిరేషన్ అంటాం. ఇది మనం చెప్పుకున్నాం, ఈవెంట్స్ అండ్ స్టెప్స్ అండ్ రెస్పిరేషన్. తర్వాత మనము మీరు కనుక ఆ ఓల్డ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 28లో చూస్తే అక్కడ పాత్వే ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ నాస్టిల్స్ టు ఎల్వియోలస్ ఉంది. నాస్టిల్స్ అంటే నాసికా రంధ్రాలు, ఎల్వియోలస్ అంటే వాయు గోళులు. ఇప్పుడు మనం గాలి ఇలా పీలుస్తాం, ముక్కుతో పీలుస్తాం. ముక్కుతో పీలిస్తే ఎడిపోద్ది, ఊపిరితిత్తులో పోద్ది. దాని యొక్క వాయు మార్గాన్ని మనం తెలుసుకుందాం. వాయు మార్గాన్ని తెలుసుకుందాం. ప్రిపేర్ ఏ ఫ్లో చార్ట్ షోయింగ్ ఈవెన్ అ పాత్వే ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ నాస్టిల్స్ టు ఎల్వియోలస్ అంటాడు. నాసికా రంధ్రాల నుంచి వాయు గోళు దాకా వాయు ప్రసర మార్గాన్ని తెలపండి ఫ్లో చార్ట్స్ అంటారు అనమాట. అప్పుడు మీరు ఇది రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లో చార్ట్ క్లియర్గా ఇచ్చాను. నాస్టిల్స్, నేసల్ క్యావిటీస్, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రోంకస్, బ్రాంక్యూల్స్, ఎల్వియోలస్, బ్లడ్. తెలుగులో మనం ఏంటంటే నాసికా రంధ్రాలు అంటాం, ఇవి 2 రంధ్రాలు. అదేవిధంగా నేసల్ క్యావిటీస్ అంటే ఏంటి, నాసికా కుహరాలు అంటాం. తర్వాత కింద ఏముంటుంది, ఫారింగ్స్ ఉంటుంది, దాన్ని గ్రసని అంటాం. ఫారింగ్స్ కింద ఏమిటంటే స్వరపేటికి ఉంటుంది, లారింగ్స్ అంటాం. దాని తర్వాత ట్రాకియా ఉంటుంది, వాయునాళం అంటాం. వాయునాళ కింద బ్రాంకస్ ఉంటుంది, శ్వాస నాళం అంటాం. బ్రాంక్యూల్స్ అంటే శ్వాస నాళికలు. ఎల్వియోలస్ అంటే వాయు గోళులు. తర్వాత బ్లడ్. ఈ రకంగా అనేది గాలి అనేది లోపలికి వస్తుంది ముక్కు ద్వారా ఊపిరితిత్తులోకి. ఇది వాయు ప్రసార మార్గం, పాత్వే. నాస్టిల్స్, నేసల్ క్యావిటీస్, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకస్, బ్రాంక్యూల్స్, ఎల్వియోలస్, బ్లడ్. తెలుగులో నాసికా రంధ్రాలు, నాసికా కుహరాలు, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళం, శ్వాసనాళికలు, ఎల్వియోలస్, వాయుగోళులు, బ్లడ్. మళ్ళీ అది ఉచ్ఛ్వాస క్రియ. మనం గాలి పీల్చి అట్టు వస్తుంది అనమాట. మరి గాలి మళ్ళీ వదిలిపెడతాం కదా, దాన్ని నిశ్వాస క్రియ అంటాం. నిశ్వాస క్రియలో ఏమిటంటే మళ్ళీ గాలి మళ్ళీ బయటికి పోద్ది. అంటే పీల్చే గాలిలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది మనం చెప్పుకుందాం. అదేవిధంగా వదిలే గాలిలో ఎక్కువ ఏముంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. 21% ఆక్సిజన్ ఉంటుంది మామూలుగా గాలిలో. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ 0.03 ఉంటుంది. నైట్రోజన్ 78 ఉంటుంది. అంటే మనం పీల్చే గాలిలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది. వదిలే గాలిలో 60% ఉంటుంది ఆక్సిజన్. అంటే దాంట్లో 21% ఉండే ఆక్సిజన్ మనం పీల్చుకుంది అనమాట. మన వాయు గోళ్ళు తీసుకున్నాయి, రక్తం తీసుకుంది. అది మళ్ళీ ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ 0.0 ఉంది, 4.4కి వస్తుంది అనమాట. నిశ్వాస క్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నిశ్వాస క్రియలో మళ్ళీ ఎట్లా పోతుంది ఈ యొక్క గాలి అంటే బ్లడ్, రక్తము, రక్తం ద్వారా వాయుగోళ్ళు, వాయుగోళ్ళ నుంచి బ్రాంక్యూల్స్, శ్వాసనాళికలు, బ్రాంకస్, శ్వాసనాళిక, ట్రాకియా, వాయునాళం, లారింగ్స్, స్వరపేటిక, ఫారింగ్, గ్రసని, నేసల్ క్యావిటీస్, నాసికా కుహరాలు, నాసికా రంధ్రాలు. ఈ రకంగా బయటికి వెళ్ళాం. దాన్ని ఏమంటే నిశ్వాస క్రియ అంటాం. ఉచ్ఛ్వాస క్రియ, నిశ్వాస క్రియ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 2 మార్క్ క్వశ్చన్ కదనమాట. ప్రిపేర్ ఏ ఫ్లో చార్ట్ షోయింగ్ పాత్వే ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ నాస్టిల్స్ టు ఎల్వియోలస్. నాసికా రంధ్రాల నుంచి వాయు గోళం వరకు ప్రసరించే వాయు మార్గ రవాణాన్ని పాత్వే ద్వారా తెలపండి. ఫ్లో చార్ట్ రూపంలో తెలపండి అంటే ఇది మీరు రాయాలి, ఇది మీరు ఫ్లో చార్ట్ వేయాలి. ఈ రకంగా వేస్తే మీకు మార్కులు పడతాయి. ఒకటేమో లోపలికి వాయువు రావటం, ఒకటేమో బయటికి పోవడం. ఇన్హలేషన్, ఎక్సలేషన్, ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్, ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు అంటే మళ్ళీ బాగా నేర్చుకున్నాం. ఇక్కడ మీరు ఎపిగ్లాటిస్ ఉపజీవిక ఉంది. మనం గాలి పీల్చుకుంటాం, నోటుతోని అన్నం తింటాం. అదేవిధంగా కొంతమంది నోటుతో గాలి పీల్స్తూ ఉంటారు. నిద్రపోయేటప్పుడు చాలామంది నోటుతోనే గాలి పీల్స్తూ ఉంటారు. అదేవిధంగా మనం నీళ్ళు తాగుతూ ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎపిగ్లాటిస్ ఉంది. ఇది ఇంపార్టెంట్, ఎపిగ్లాటిస్. సో హౌ ఎపిగ్లాటిస్ ప్రివెంటింగ్ నాట్ టు ఎంట్రీ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్ ఇన్ టు ద రెస్పిరేటరీ సిస్టమ్. దీన్ని మనం తెలుగులో ఉపజీవిక అంటాం. ఉపజీవిక. ఇక్కడ మనం చెప్పుకున్నాం భాగాలు ఇవి ఏంటి, నాసికా రంధ్రాలు, ఈ నాసికా కుహరాలు,
ఇక్కడ మనకి గ్రసన్ ఉంటుంది. గ్రసన్ తర్వాత ఇక్కడ ఉంటుంది లారింగ్స్ ఉంటుంది. లారింగ్స్ మనం ఏమంటే స్వరపేటిక అంటాం. ఈ స్వరపేటిక నుంచి మళ్ళీ ఇక్కడ ఏముంటుంది, మనకి ట్రాక్యా ఉంటుంది, వాయునాళం ఉంటుంది. ఇక్కడ గాలి ఇక్కడ రావాలి ఉపరితిలోకి, గాలి ఇటుపోదు. ఇదేంటి, ఇది ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒకటే ఇక్కడ దాకానేమో గ్రసన్ దాకా ఒకటే ఉంది, ట్యూబ్ ఉంది, చేంబర్ ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి రాకుండా మనకి రెండు ఉన్నాయి, మనకి రెండు నాళాలు ఉన్నాయి. ఇదేమో జీర్ణక్రియ సంబంధించిన భాగము, ఇదేమో ఉపరితులు. ఇక్కడ ఏముంటుంది, స్వరపేటిక ఉంటుంది, నెక్స్ట్ వాయునాళం ఉంటుంది. ఇదేంటి, ఇది ఆహార వాహిక. నువ్వు తిన్న అన్నం ఆహార వాహికలో పోవాలి, అంతేగాని ఊపిరితిత్తులో రాకూడదు. నువ్వు పీల్చిన గాలి ఊపిరితిత్తులో పోవాలి, అంతేగాని జీర్ణ వ్యవస్థలో పోకూడదు. అంటే ఇక్కడ ఈ యొక్క ఆహారాన్ని, నీటిని ఊపిరితిత్తులో పోకుండా ఉండటం కోసం ఇక్కడ ఒక ఫ్లాప్ ఉంది, ఒక కవాట్ ఉంది, ఎపిగ్లాటిస్. అదేం చేస్తుంటే ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను, ఐఎమ్ నాట్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఆల్సో నాట్ ఈటింగ్ ఫుడ్. ఇప్పుడు ఈ యొక్క ఉపజీవిక అనేది బాగా తెలుసుకుంటుంది. అప్పుడు నేను గాలి పీల్చుకుంటా, గాలి వదులుతాను. అదే నీళ్ళు తాగినప్పుడు ఏంటంటే ఇది పార్షియల్గా ఏమిటంటే కొద్ది కిందికి వస్తుంది. అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే కిందికి వచ్చిందో తిన్నానో కిందికి వెళ్ళిపోతుంది, అంతేగాని ఇట్లా. కాబట్టి ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ నాట్ టు ఎంట్రీ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్ ఇన్ టు ది రెస్పిరేటరీ ట్రాక్ట్. దట్ ఈస్ కాల్డ్ ఎపిగ్లాటిస్. దట్ ఈస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎపిగ్లాటిస్. ఉపజీవి యొక్క పని చెప్పాను మీకు. ఉపజీవిక అనేది కంఠబిలం దగ్గర ఉంటుంది. ఇది రెస్పిరేషన్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా నువ్వు తాగిన నీళ్ళు కానీ అన్నం కూడా ఈ యొక్క శ్వాసక్రియలోకి ఊపిరితిత్తులో పోకుండా అది కాపాడుతుంది. దాని ఏమిటంటే ఎపిగ్లాటిస్ అంటారు, దాని తెలుగు అంటావు ఉపజీవిక. ఇప్పుడు మనం మూడు విషయాలు నేర్చుకున్నాం పిల్లలు. ఒకటేంటి, ఈవెంట్స్ అండ్ స్టెప్స్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ జరిగే ఏంటి, వాయు మార్గంలో జరిగే మొత్తం కూడా ఈవెంట్స్. తర్వాత పాత్వే ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ నాసిల్స్ ఎల్వియస్, గాలి ఎలా లోపలికి వస్తుంది, ఎలా బయటకు వచ్చి చెప్పండి, ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు. అదేవిధంగా ఎపిగ్లాటిస్ యొక్క ఫంక్షన్ నేర్చుకోండి, దాని తెలుగు అంటాం ఉపజీవిక అంటాం. ఇప్పుడు చూడండి మీరు, ఇవి మనకు రెండు లంగ్స్ ఉన్నాయి. సో ఇది ఏంటి, వాయునాళం. ఇవేంటి, శ్వాస నాళం, వాయునాళము, శ్వాసనాళము, శ్వాసనాళికలు, శ్వాసనాళికలు. ఇదేమో కుడి ఊపిరితిత్తి, ఇదేమో ఎడమ ఊపిరితిత్తి. దిస్ ఈజ్ కాల్డ్ రైట్ లంగ్, దిస్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ లంగ్. రైట్ లంగ్ పెద్దగా ఉంటుంది, రైట్ లంగ్ ఈజ్ లార్జర్ దాన్ లెఫ్ట్ లంగ్. ఇట్ ఈస్ హ్యావింగ్ 3 lobes, 1, 2, 3. అండ్ లెఫ్ట్ లంగ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 2 lobes, ఇట్ ఈస్ బిగ్గర్. లంగ్స్ చుట్టూ, ఊపిరితిత్తు చుట్టూ కూడా ఏమిటంటే ఒక పొర ఉంటుంది, దాన్ని ప్లోరా అంటాం. సో ప్లోరా ఈజ్ ఏ మెంబ్రేనస్ స్ట్రక్చర్ దట్ ఈస్ present around the lungs and it is protect the lung from injuries, shocks. కాబట్టి ఇంజురీస్ నుంచి, షాక్స్ నుంచి ఇది కూడా కాపాడుతాం. ఇది లంగ్స్ని కాపాడే ఒక పొర, దాన్ని ఏమంటే ప్లోరా అంటాం. దాని తెలుగు కూడా ప్లోరా అంటాం, ఏ డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్. ఇప్పుడు చూడండి ఎన్ని లంగ్స్ మనకి, 2 ఉన్నాయి. కుడి ఊపిరితిత్తి పెద్దగా ఉంటుంది, ఎడమ ఊపిరితిత్తి చిన్నగా ఉంటుంది. ఇప్పుడు దీని ఏమన్నా మనం వాయునాళం మనం, వీటేమో శ్వాస నాళం. ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇవేంటి, శ్వాస నాళికలు. ఇవన్నీ ఊపిరితిత్తులోకి చేరతారనమాట. డివైడ్స్ ఇంటూ మెనీ బ్రాంచెస్, స్మాల్ బ్రాంచెస్, అండ్ దే ఎండ్ ఎట్ ద స్మాల్ సాటిలైట్ స్ట్రక్చర్ దే ఆర్ కాల్డ్ యాజ్ అల్వియోలస్. ఈ ఊపిరితిత్తులో లెక్క పెట్టలేనన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్మాల్ సాటిలైట్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రెజెంట్. వాటి మనం ఏంటంటే వాయు గోళులు అంటాం. అక్కడ వాయు గోళులో ఏమంటే నువ్వు పీల్చిన గాలిలో ఉన్న ఆక్సిజన్ రక్తంలో కలుసుది డిఫ్యూషన్ ద్వారా, వేపడం ద్వారా. మళ్ళీ రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ వాయు గోళుకి వెళ్ళేసి అక్కడి నుంచి నిశ్వాస క్రియలో మళ్ళీ ఏం బయటకు వెళ్తుంది అనమాట. ఈ రకంగా ఊపిరితిత్తులు అనేవి మనం గాలి పీల్చిన గాలిని ఆక్సిజన్ తీసుకోవడానికి, అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి వచ్చేటువంటి ఈ యొక్క వేస్ట్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోవడానికి ఉపయోగపడతాయి. సరే, ఇది ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియ. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే క్లియర్గా, ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు ఎలా జరుగుతాయి, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఎలా, ఇది చాలామందికి తెలియదు. అసలు రెస్పిరేషన్ ప్రాసెస్ మెకానిజం అనేది మీకు ఇప్పుడు క్లియర్ చెప్తా, జాగ్రత్తగానండి. ఇక్కడ ఊపిరితిత్తులు ఉన్నాయి కదా, లోపల ఊపిరితిత్తులు ఉన్నాయి కదా, ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది గుండె ఉంటుంది. ఊపిరితిత్తులు కాపాడుతూ ఏముంటాయి, పక్కటెముకలు ఉంటాయి. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఏముంటుంది, వెన్ను ముక్క ఉంటుంది, ఒడ్డుగోలు కాలం ఉంటుంది.
ఈ రెండు కూడా ఊపిరితిత్తులు కాపాడతారు అనమాట. ఈ ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది హార్ట్ ఉంటుంది. హార్ట్ ఇది వైటల్ ఆర్గాన్. అయితే ఇక్కడ గాలి పీల్చడం, గాలి వదులుతాం. దెర్ ఇస్ నో ఎనర్జీ ఇది ఇన్వాల్వ్. గాలి పీల్చడానికి, గాలి వదలడానికి మనకి శక్తి అవసరం లేదు. ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది, బయటికి పోతూ ఉంటుంది. నువ్వు నిద్రపోయిన గాలి పీల్చుకుంటావు, మళ్ళీ నిద్రలోనే గాలి వదులుతావు. అంటే గాలి పీల్చుకోవాలి కూడా మామూలు కామన్ ప్రాసెస్ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ బర్త్ టు ఎండింగ్ విత్ డెత్, చివరిదాకా జరిగే పని. దీనికోసం మనం ఎలాంటి ఖర్చు చేయం, ఎలాంటి శక్తి అవసరం లేదు. మరి ఏ శక్తి మన దాన్ని పనిచేస్తుంది, ఏ మెకానిజం దాన్ని పనిచేస్తుంది అంటే ఈ ఊపిరితిత్తుల కింద మనకి ఏముంటుందంటే ఉదర వితానం ఉంటుంది, డయాఫ్రమ్ ఉంటుంది, మజిల్ లేయర్ ఉంటుంది. ఇది ఉర పంజరము. అదేవిధంగా ఇది పొట్ట భాగం, ఉదర భాగం, ఉదర కుహరం. ఇది ఉర పంజరం, ఉర కుహరం, ఇది ఉదర కుహరం. ఇది పొట్ట భాగం, ఇదేంటి పై భాగం, ఉర కుహరం. ఈ ఉర కుహరంలో ఉన్నాయి లంగ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు చూడండి, నేను గాలి పీల్చుతాం, అట్లా పీల్చినప్పుడు ఈ యొక్క ఉర కుహరం యొక్క సైజు పెరిగింది. మరి ఎట్లా పెరిగింది, మళ్ళీ గాలి వదిలేటప్పుడు కిందికి వస్తుంది అనమాట. మరి ఇక్కడ చూడండి, దీని ఏమంటే ఉదర వితానం అంటాం, డయాఫ్రమ్ అంటాం. మామూలుగా యథాస్థితిలో అంటే విశ్రాంతి స్థితిలో ఈ డయాఫ్రమ్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఒక డోమ్ షేప్ ఉంటుంది. డోమ్ షేప్ ఉన్నప్పుడు ఏమంటే ఇక్కడ ఉన్న ఊపిరితిత్తుల మీద ఒత్తిడి జరుగుద్ది. అప్పుడు ఊపిరితిత్తుల గాలి బయటికి పోతుంది. దాన్ని నిశ్వాస క్రియ అంటాం. మరి ఉచ్ఛ్వాస క్రియలు జరుగుతుందంటే ఉచ్ఛ్వాస క్రియలో ఏమైందంటే ఈ ఉదర వితానము సంకోచిస్తుంది. సంకోచించి అండ్ ఇట్ బికమ్ వాట్ ఫ్లాట్. ఇట్లా ఫ్లాట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఫ్లాట్ అయిందో, ఎప్పుడైతే ఇట్లా మనకు సమానంగా అయిందో అప్పుడు ఊపిరితిత్తుల యొక్క ఘన పరిమాణం పెరుగుతుంది. అదేవిధంగా దాంట్లో ఎయిర్ ప్రెషర్ డిక్రీజెస్. ఎయిర్ ప్రెషర్ తగ్గుద్ది బయట దాంతో కంపేర్ చేస్తే. ఎప్పుడైతే వాయు ఒత్తిడి తగ్గుద్దో ఆటోమేటిక్గా బయట ఎక్కువ ఉంటుంది వాయు ఒత్తిడి, ఎయిర్ ప్రెషర్ లోపల తక్కువ ఉంటుంది. అండ్ యూ సీ ఎయిర్ ఎంటర్ ఫ్రీలీ ఇన్ టు ద లంగ్స్. ఈ రకంగా లంగ్స్లోకి గాలి వస్తుంది అనమాట. ఎందుకు? ఊపిరితిత్తుల యొక్క సైజు పెరిగింది, అదేవిధంగా వాటి ఘనపరిమాణం పెరిగింది, ఆటోమేటిక్గా లంగ్స్ యొక్క సైజు పెరిగింది, ఈ యొక్క ఛాతీ భాగం కూడా ముందుకు వచ్చింది. అప్పుడు బయట ఉన్న గాలి లోపలికి వస్తుంది. దాని అంటే ఉచ్ఛ్వాస క్రియ అంటాం. దాని అంటాం ఇన్స్పిరేషన్ అంటాం. కాబట్టి ఇన్స్పిరేషన్ అప్పుడు డయాఫ్రమ్ అనేది బికమ్ ఇట్ కంట్రాక్ట్స్, సంకోచిస్తే ఇదేమంటే ఫ్లాట్ అయింది అనమాట. ఫ్లాట్ అయినప్పుడు అది ఈ యొక్క ఉరపంజరం యొక్క సైజ్ పెరుగుద్ది. అండ్ ఎయిర్ ప్రెషర్ ఇన్సైడ్ ద లంగ్స్ డిక్రీజెస్, తగ్గేసి అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వాయు పిండం తగ్గిందో ఆటోమేటిక్గా వాయు పిండం బయట ఎక్కువ ఉంటుంది. అప్పుడు బయట గాలి అనేది లోపలికి ఈజీగా వస్తుంది. దాన్ని అంటే వ్యాపనం అంటాం, డిఫ్యూషన్ అనమాట. నో నీడ్ ఆఫ్ ఎనర్జీ. మళ్ళీ డిఫ్యూషన్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ నిశ్వాస క్రియ జరుగుద్ది. నిశ్వాస క్రియలో మళ్ళీ చూడండి, అగైన్ యూ సీ డయాఫ్రమ్ ఇట్ గోస్ బ్యాక్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. నార్మల్గా మళ్ళీ ఇది డోమ్ షేప్ వెళ్తుంది. ఈ ఊపిరితిత్తుల యొక్క సైజ్ తగ్గుద్ది. అదేవిధంగా లోపల వాయు పీడనం పెరుగుద్ది. అప్పుడు గాలి అనేది బయటికి నెట్టబడుద్ది. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పిరేషన్ ఆర్ ఎక్సలేషన్. దాన్ని నిశ్వాస క్రియ అంటాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలు, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఉదర విధానం డయాఫ్రమ్ ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ రెస్పిరేషన్ కేస్ ఆఫ్ మేల్స్. మగవాళ్ళలో ఎక్కువ ఈ డయాఫ్రమ్ అనేది రెస్పిరేషన్లో తోడ్పడుద్ది. మరి ఆడవాళ్ళలో కూడా ఉదర విధానం తోడ్పడదు. కానీ ఉదర విధానంతో పాటు రిప్స్ ఈ మధ్యన ఉంటే మజిల్స్ ఉంటాయి, ఇంటర్కోస్టల్ మజిల్స్ ఉంటాయి. ఈ యొక్క రిప్స్ వీటి ఏమిటంటే మనం పక్కటెముకలు, ఈ పక్కటెముకలు ఏం చేస్తాయంటే ఎక్కువ ఆ రెస్పిరేషన్లో ఆడవాళ్ళలో మహిళలో ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి మీరు, రిప్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ రెస్పిరేషన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ అండ్ డయాఫ్రమ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రెస్పిరేషన్ ఇన్ కేస్ ఆఫ్ మేల్స్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈజ్ 6 మార్క్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీ కూడా. ఇన్స్పిరేషన్ అప్పుడు ఉచ్ఛ్వాస క్రియలో డయాఫ్రమ్ ఏమైంది, ఉచ్ఛ్వాస క్రియలో ఫ్లాట్ అయింది. అదే నిశ్వాస క్రియలో ఏమవుద్ది, డోమ్ షేప్ వస్తుంది, ఇట్లా పైకి నెట్ పడుతుంది అనమాట. సో ఇట్ బికమ్ డోమ్ షేప్. ఎప్పుడు మామూలుగా అది నిశ్వాస క్రియలో. ఉచ్ఛ్వాస క్రియ ఇట్ బికమ్ వాట్ ఫ్లాట్. సో డయాఫ్రమ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ స్పెషల్ కేస్ అమ్మాయి. మగవాళ్ళలో డయాఫ్రమ్ అనేది శ్వాసక్రియలో ఎక్కువ తోడ్పడుతుంది.
ఆడవాళ్ళలో పక్కటెముకలు శ్వాసక్రియలో ఉపయోగపడతాయి. ఓకే, ఇప్పుడు మీకు శ్వాసక్రియ విధానాన్ని చెప్పాను, మానవుల్లో శ్వాసక్రియ విధానాన్ని చెప్పాను, మీకు పూర్తిగా అర్థమయ్యేది అనుకుంటా. ఇప్పుడు మొత్తం 4 అంశాలు నేర్చుకుందాం. ఈవెంట్స్ అండ్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్, అదేవిధంగా పాత్వే ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ నాస్ట్రిల్స్ టు ఎల్వియోలై, ఈ ఫ్లో చార్ట్, అదేవిధంగా ది ఫంక్షన్ ఆఫ్ వాట్ ఎపిగ్లాటిస్, ఉపజీవిక పని, అదేవిధంగా మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్. ఇవన్నీ కూడా చాలా ఈజీ అంశాలే, మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. లంగ్స్ గురించి ఈజీగా నేర్చుకోవచ్చు. పాత్వే మీకు తెలిసింది, ఈవెంట్స్ అండ్ స్టెప్స్ అండ్ రెస్పిరేషన్ తెలుసు. అదేవిధంగా గాలి లోపలికి వెళ్ళాల్సింది కూడా తెలుసుకోండి. అంటే దీంట్లో కొన్ని మనం సైంటిఫిక్ టర్మ్స్ నేర్చుకోవాలి అంతే, వేరేదేం లేదు. ఇది ఉపజీవిక ఎపిగ్లాటిస్. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇది మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఎగ్జామ్లో ఇది 2 మార్క్స్లో వస్తుంది, బిట్లో వస్తుంది, లాంగ్ ఆన్సర్కి వస్తుంది. ఇట్ మే ఆస్క్ యాజ్ 1 మార్క్ క్వశ్చన్, ఇట్ మే ఆస్క్ యాజ్ 2 మార్క్ క్వశ్చన్, ఇట్ మే ఆస్క్ ఇన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. 3 రకాలకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. బిట్స్లో కూడా వస్తుంది, మల్టిపుల్ ఛాయిస్లో వస్తుంది. డ్రా వెల్ లేబుల్ డయాగ్రామ్ మైటోకాండ్రియా, అది 2 మార్క్ క్వశ్చన్. అయితే ఈ మైటోకాండ్రియాని ఇచ్చేసి దాంట్లో చేసంటే ఈ కింది కణాంగాన్ని గుర్తించేటట్టు ఫైండ్ అవుట్ ద సెల్ ఆర్గన్ అంటాం. కింద ఏమిస్తాడు, మైటోకాండ్రియా ఇస్తాడు, న్యూక్లియస్ ఇస్తాడు, అదేవిధంగా లైసోజోమ్స్ ఇస్తాడు, గాలి కాంప్లెక్స్. మీరేనా మైటోకాండ్రియా, ఈ రకంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్, అతి ముఖ్యమైన కణాంగం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది పిల్లలు. దీంట్లో మొత్తం కూడా 4 పార్ట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అవుటర్ మెంబ్రేన్, దిస్ ఈజ్ ఇన్నర్ మెంబ్రేన్, దిస్ ఈజ్ క్రిస్టే, ఇది మ్యాట్రిక్స్. మొత్తం 4 భాగాలు: బాహ్య త్వచం, అంతర త్వచం, క్రిస్టే, మాత్రిక. కాబట్టి 4 భాగాలే ఉంటాయి. ఈ మైటోకాండ్రియాలో శక్తి అనేది విడుదలైంది ఎక్కువ మొత్తంలో. నేను చెప్పుకున్నా కదా, సెల్లార్ రెస్పిరేషన్ అని, కణ శ్వాసక్రియ ఇక్కడ జరుగుద్ది. అదేవిధంగా కణ ద్రవ్యం కూడా జరుగుతుంది. మాకు ఇక్కడ ఆక్సిజన్ ఉపయోగపడి పైరువిక ఆమ్లాలు ఉంటాయి, అవి పూర్తిగా దహించబడతాయి, బ్రేక్ అయ్యేసి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. మనకి ఎక్కువ శక్తి ఉపయోగపడుతుంది, దాన్ని మనం ఏటీపీ అంటాం, ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. సో ఇట్ గివ్స్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ బాడీ. ఈ మైటోకాండ్రియా అంటే మైటోకాండ్రియల్ కాల్డ్ యాజ్ పవర్ హౌసెస్ ఆఫ్ ఎ సెల్, కణ శక్త్యాగారాలు అంటాం. ఇదేమో ఎనర్జీ కరెన్సీ ఆఫ్ బాడీ, ఏటీపీ, ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ మాలిక్యూల్. ఇది మనం బేసిక్ నేర్చుకున్నాము, కొద్దిగా ఎక్కువ మొత్తంలో మళ్ళీ తర్వాత ఈ సంవత్సరం మనం నేర్చుకుందాం పూర్తిగా దాని గురించి. దీని ఏమంటారు పిల్లలు, మైటోకాండ్రియాలు అంటారు. మైటోకాండ్రియా ఎన్ని ఉన్నాయి భాగాలు, 4 ఉన్నాయి. అవేంటి, అవుటర్ మెంబ్రేన్, బాహ్య త్వచము, ఇన్నర్ మెంబ్రేన్ దట్ ఈజ్ అంతర్త్వచము, క్రిస్టే, అదేవిధంగా మ్యాట్రిక్స్. కాబట్టి ఈ 4 భాగాలు ఉన్నాయి. ఈ మైటోకాండ్రియా అంటే పవర్ హౌసెస్ ఆఫ్ ఏ సెల్, పవర్ హౌసెస్ ఆఫ్ ఏ సెల్ అంటాం. దీంట్లో ఉత్పత్తి ఎనర్జీ అవడం ఏటీపీ అంటారు, ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్స్. ఇప్పుడు ఇదంతా కూడా మనం మానవుల్లో జరిగే శ్వాసక్రియ నేర్చుకుందాం. మానవుల్లో జరిగే శ్వాసక్రియ ఇదంతా అన్నమాట. ఫస్ట్ ఏంటి, ఈవెంట్స్ అండ్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్, నెంబర్ 1. నెక్స్ట్ ఏంటి, పాత్వే ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ నాస్ట్రిల్స్ టు బ్లడ్ ఆర్ నేసల్ క్యావిటీ, ఎల్వియోలస్. నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్స్ ఆఫ్ ఎపిగ్లాటిస్, ఉపజీవిక. నెక్స్ట్ ఏంటి, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్, పూర్తిగా నేర్చుకున్నాం. అదేవిధంగా ఇక్కడ నేర్చుకుందండి మైటోకాండ్రియా కాల్డ్ యాజ్ పవర్ హౌసెస్ ఆఫ్ ఎ సెల్, వీటిని కణ శక్త్యాగారం అంటాం. దీంట్లో ఎనర్జీ వస్తుంది, దాన్ని ఏటీపీ అంటాం. దాన్ని ఏమంటే ఏటీపీని ఎనర్జీ కరెన్సీ ఆఫ్ అవర్ బాడీ అంటాం. దీని నుంచి 7200 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది, అయితే 7.2 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్. దాంతో మనకు కావాల్సిన పనులు మనం చేసుకుంటాం. కాబట్టి దీని ఏంటంటే ఎనర్జీ కరెన్సీ ఆఫ్ బాడీ అంటే ఏటీపీ. దీనేమో కణ శక్త్యాగారం అంటాం, అంటే వీటిని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం. ఇప్పుడు మనం పిల్లలు జాగ్రత్తగా వినండి, రెస్పిరేటరీ ఆర్గాన్స్, అదర్ ఆర్గానిజమ్స్. మనలో ఉన్నటువంటి రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటి, ఊపిరితిత్తులు, దాని గురించి నేర్చుకుందాం క్లియర్గా. ఇప్పుడు మరి వేరే జంతువులు కూడా శ్వాసిస్తాయి. ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులు, జీవం ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా దే పెర్ఫార్మ్ రెస్పిరేషన్. అది ఖచ్చితంగా రెస్పిరేషన్ జరపాల్సిందే. రెస్పిరేషన్ జరిపితేనే మనకి ఎనర్జీ వస్తుంది పిల్లలు. గాలి పీల్చుకుంటేనే మనకి శక్తి వస్తుంది. అన్నం తిన్నా శక్తి వస్తుంది, కానీ ఆ తిన్న అన్నం మళ్ళీ దహించబడాలి.
బ్రేక్ డౌన్ కావాలి. ఎక్కడ బ్రేక్ అయింది? కణద్రవ్యంలో, మైటోకాండ్రియాలో. ఇప్పుడు పూర్వ కేంద్ర జీవులు ఉన్నాయి, ప్రోటోజోవా, అమీబా, పారమీషియం. దాంట్లో కణద్రవ్యం జరుగుతుంది బ్రేక్ డౌన్. అదేవిధంగా నిజ కేంద్రక కణాలు మనం ఉన్నాం, అంటే న్యూక్లియస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అక్కడ మాత్రం కణద్రవ్యం జరుగుతుంది, అదేవిధంగా మైటోకాండ్రియా జరుగుతుంది అనమాట, రెస్పిరేషన్. ఇప్పుడు వాట్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ అదర్ ఆర్గనిజం? మరి అదర్ ఆర్గనిజంస్లో రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటంటే దాని రెస్పిరేషన్ ఏంటో కూడా తెలుసుకుందాం. మొట్టమొదట హైడ్రా, ప్లనేరియా, ఎర్త్వామ్, రౌండ్ వామ్. మీకు అందరికీ కూడా వానపాము తెలుసు, ఎర్త్వామ్ తెలుసు. అదేవిధంగా రౌండ్ వామ్స్ కూడా అవి మామూలుగా మన ఇంటెస్టైన్లో ఉంటాయి, అది మీరు చూసే ఉంటారు. కానీ ప్లనేరియా, హైడ్రా మాత్రం మీరు కింది తరగతులు తెచ్చుకున్నారు, 8-9 హైడ్రా. అవి ఎక్కడ? దే ఆర్ ప్రజెంట్ ఇన్ వాటర్. ఎర్త్వామ్ లివ్స్ ఇన్ వాట్? బరోస్. అండ్ ప్లనేరియా ఆల్సో లివ్స్ ఇన్ వాటర్. ఇవన్నీ కూడా ఈ జీవులు, వీటికి స్పెషల్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అంటూ ఏమి ఉండవు. బాడీ సర్ఫేస్ ద్వారానే శరీరం యొక్క బాహ్యతలం ద్వారా ఏం చేస్తుంది, గాలి లోపలికి వస్తుంది, మళ్ళీ గాలి బయటికి పోద్ది. ఇవి నీటిలో ఉంటాయి కాబట్టి నీటిలో ఉన్న ఆక్సిజన్ ఏమో దేహంలో పోద్ది, శరీరం నుంచి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోద్ది. ఎలా అంటే డిఫ్యూషన్ ద్వారా. డిఫ్యూషన్ అనే ప్రక్రియ ద్వారా ఇదేం చేస్తుంటే గాలిని తీసుకుంటే బయటకు వెళ్తాయి, ఆక్సిజన్ లోపల తీసుకుంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది అనమాట. వ్యాపన పద్ధతిలో వీటిలో ఏం జరుగుతుందంటే రెస్పిరేషన్ జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ హైడ్రా, ప్లనేరియా, ఎర్త్వామ్, రౌండ్ వామ్, ఇన్ దిస్ యానిమల్ బాడీ సర్ఫేస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రెస్పిరేషన్ బై మీన్స్ ఆఫ్ వాట్? డిఫ్యూషన్. నెక్స్ట్ ఇన్సెక్ట్స్, పురుగులు, క్రిమి కీటకాలు. సో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్, ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న జీవరాశులు ఏంటంటే ఇన్సెక్ట్సే. ఇన్సెక్ట్స్ కంటే అన్ని జీవులకు తక్కువ ఉంటుంది అనమాట. ఇన్సెక్ట్స్లో మరి హౌ దే పెర్ఫార్మ్ రెస్పిరేషన్? ఈ కీటకాలు ఉదాహరణకి బొద్దిగా తీసుకోండి, అదేవిధంగా ఇంకా మీరు చూసుకుంటే గ్రాస్ హోపర్, మిడత తీసుకోండి. అండ్ దే ఆర్ వెరీ యాక్టివ్, దే ఫ్లై, దే మూవ్ వెరీ క్విక్లీ. మరి దాంట్లో లంగ్స్ ఉండవు, ఊపిరితిత్తులు ఉండవు, కానీ వాటిలో ఏముంటాయంటే ట్రాకియా ఉంటాయి, ఏంటంటే నాళాలు ఉంటాయి, వాయునాళాలు, శ్వాస నాళికలు ఉంటాయి. ఈ వాయునాళాల ద్వారా అదేం చేస్తాయంటే రెస్పిరేషన్ జరుగుతుంది. దట్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఇక్కడ ట్రాకియల్ రెస్పిరేషన్. దాని ఏమంటే ట్రాకియల్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ కాక్రోచ్, గ్రాస్ హోపర్. సో ట్రాకియా ఆర్ ది రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సెక్ట్స్, వాయునాళాలు. దాంతోనే అది ఏం చేస్తే శ్వాసక్రియ జరుగుతుంది, దాన్ని వాయునాళ శ్వాసక్రియ అంటాం. దాని తర్వాత చేపలు ఎక్కడ ఉంటాయి? నీటిలో ఉంటాయి. మరి చేపల్లో ఏముంటాయి? లంగ్స్ ఉండవు. సముద్రంలో కొన్ని చేపల లంగ్స్ ఉంటాయి, కానీ ఎక్కువ శాతం చేపల్లో గిల్స్ ఉంటాయి, మొప్పలు ఉంటాయి. మొప్పల ద్వారా ఏంటంటే నీటిలో ఉన్న ఆక్సిజన్ తీసేసుకొని తర్వాత రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపిస్తుంది మొప్పల ద్వారా. అంటే మొప్పలు అనేవి శ్వాసక్రియ ఉపయోగపడుతుంది, ఏంటంటే మొప్పల శ్వాసక్రియ అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ బ్రాంకియల్ రెస్పిరేషన్. ఫ్రాగ్స్ ఎర్త్వామ్లో, ఫ్రాగ్స్ మీకు తెలిసే ఉంటుంది, కప్పలు, ఎర్త్వామ్స్. పైన ఎర్త్వామ్ వచ్చింది, అక్కడ మనం డిఫ్యూజ్ చెప్పుకున్నాం. ఇక్కడ కప్పను మీరు కనుక పట్టుకుంటే కప్ప చర్మం ఇప్పుడు కూడా తడిగా ఉంటారు ఆ పిల్లలు. ఇట్ ఈస్ నాట్ డ్రై. కప్పలు కూడా డే టైంలో బయటికి రావు, చలికాలం కూడా బయటికి రావు. అవి ఎప్పుడంటే వానాకాలంలో బయటకు వస్తాయి. అదేవిధంగా ఎండాకాలంలో ఎప్పుడు బయటకు వస్తాయి అంటే రాత్రి కూడా వస్తాయి, 6-7 తర్వాత వస్తాయి. వానాకాలంలో మాత్రం ఎప్పుడు కూడా ఏంటంటే తేమగా ఉంటుంది కాబట్టి బయటకు తిరుగుతూ ఉంటాయి కప్పలు నీటిలో. మరి కప్పలు ఈ టైంలో మరి పగల టైంలో ఎందుకు రావంటే వాటి యొక్క చర్మం ఎండిపోతే చచ్చిపోతాయి పిల్లలు. కప్ప యొక్క చర్మం ఇప్పుడు కూడా తడిగా ఉండాలి. ఇట్ షుడ్ బి మెయింటైన్ వాట్ మాయిస్ట్. అండ్ ఫ్రాగ్ స్కిన్ ఈజ్ రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ చాలా ఉంటాయి, చాలా సాఫ్ట్, మెత్తగా ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే తడిగా ఉంటుంది. ఆ తడి స్కిన్ ఉంటేనే అది శ్వాసక్రియ జరుగుతుంది. సో ఇట్ పెర్ఫార్మ్ రెస్పిరేషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్కిన్. కాబట్టి ఇక్కడ చర్మం అనేది శ్వాసక్రియలో ఒక అవయవం. సో స్కిన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రెస్పిరేషన్ కేస్ ఆఫ్ ఫ్రాగ్స్, ఎర్త్వామ్స్ కూడా. కానీ దాని ఏమంటే క్యూటేనియస్ రెస్పిరేషన్, చర్మీయ శ్వాసక్రియ అంటాం. చర్మలో ఈ కప్పలు చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది, అంటే చర్మీయ శ్వాసక్రియ అంటాం, క్యూటేనియస్ రెస్పిరేషన్. అదేవిధంగా కప్పలకి ఏముంటాయి? లంగ్స్ ఉంటాయి. పిల్లలు కప్పలు మళ్ళా లంగ్స్ ఉంటాయి, వాటిని మనం యాంఫిబియన్స్ అంటాం. బయట ఉన్నప్పుడు ఏం చేస్తుంది? పెర్ఫార్మ్ రెస్పిరేషన్ విత్ లంగ్స్తో కూడా అవి గాలి పీలుస్తాయి. అదేవిధంగా బక్కోఫెరెంజియల్ రెస్పిరేషన్, గ్రసని ఉంటుంది,
ఇక్కడ ఆస్య గ్రసని ద్వారా కూడా అంటే శ్వాసక్రియ జరుగుతుంది. కప్పలు 3 భాగాలతో శ్వాసక్రియ జరుగుతాయి పిల్లలు. ఒకటేమో చర్మం, చర్మీయ శ్వాసక్రియ, ఇంకోటేమో లంగ్స్, దాన్ని పుపుస శ్వాసక్రియ అంటాం. అదేవిధంగా ఇంకోటి బక్కో ఫెరెంజియల్ రెస్పిరేషన్, గ్రసని ఆసికుర కూడా అదేంటంటే శ్వాసక్రియ ఉపయోగపడతారు ఫ్రాక్స్లో. అదేవిధంగా మీరు చూడండి రెప్టైల్ సరీసృపాలు, అదేవిధంగా ఇవి పక్షులు, అదేవిధంగా మ్యామల్స్, ఇంకా చాలా హయ్యర్ యానిమల్స్లో ఏముంటాయి లంగ్స్ ఉంటాయి. లంగ్స్లో మనం ఊపితులు అంటాం. సో లంగ్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ ఆల్ దీస్ యానిమల్. A respiration with the lungs is called as pulmonary respiration. Pulmonary respiration. Respiration with the help of body surface is called as body surface diffusion అంటాం. Respiration with the help trachea అంటే tracheal respiration అంటాం. Respiration with the help of gills is called bronchial respiration అంటాం, మొప్పల శ్వాసక్రియ అంటాం. Respiration with the help of skin is called as cutaneous respiration అంటాం, చర్మీయ శ్వాసక్రియ అంటాం. Respiration with the help of lungs is called as pulmonary respiration. Respiration with the help of lungs is called as పల్మోనరీ పుప్పుస శ్వాసక్రియ అంటాం. ఇవన్నీ కూడా వేరే జీవుల్లో అవి ఎలా శ్వాసక్రియ జరుపుతాయి అనే విధానం మనం నేర్చుకున్నాం. వాటి యొక్క శ్వాసాంగాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మొక్కలు కూడా శ్వాసక్రియ జరుపుతాయి. పిల్లలు గుర్తుపెట్టుకోండి, మొక్కల్లో కూడా జీవం ఉంది, మొక్కలు కూడా ప్రాణులే. మొక్కల్లో కూడా మళ్ళాగానే ఏమంటే శ్వాసాంగాలు ఉన్నాయి. కాకపోతే మళ్ళాగా ముక్కు ఉండదు, అదే చేపల్లాగా మొక్కలు ఉండవు, అదేవిధంగా ఇన్సెక్ట్స్ లాగా ట్రాకే ఉండదు. మరి వారికి మరి ఏ భాగాలు పనిచేస్తాయంటే గుర్తుపెట్టుకోండి, స్టొమేటా. మీరందరూ కూడా నేర్చుకున్న స్టొమేటా ఆర్ యూస్ఫుల్ ఫర్ రెస్పిరేషన్ ఇన్ కేస్ ఆఫ్ వాట్ ప్లాంట్స్లో స్టొమేటా అనేవి శ్వాసక్రియ ఉపయోగపడతాయి. లెండ్ సెల్స్ కూడా కాండం మీద ఉంటాయి, అదేవిధంగా శాఖల మీద ఉంటాయి. ఇవి కూడా చేస్తుంటే దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రెస్పిరేషన్. శ్వాసక్రియకి ఉపయోగపడతాయి. ఇవి శ్వాసక్రియకి వీటి స్టొమాటోని తెలుగులో ఏంటంటే పత్ర రంధ్రాలు అంటాం. ఆకుల్లో ఉంటాయి కాబట్టి వీటిని పత్ర రంధ్రాలు. ఈ రంధ్రాల ద్వారా గాలి పీల్చుకుంటే గాలి వెళ్తుంది. అదేవిధంగా లింట్ సెల్స్ ఎక్కడ ఉంటాయి, కాండం మీద ఉంటాయి, అదేవిధంగా కొమ్మల మీద ఉంటాయి. అదేవిధంగా ఏరియల్ రూట్స్. కొన్ని మొక్కలు మీరు కనుక సముద్ర తీరానికి పోతే అక్కడ నదులు అదేవిధంగా సముద్రంలో కలుస్తూ ఉంటాయి, వాటిని యూసెస్ అంటాము. అక్కడ కొన్ని చెట్లు మొలుస్తాయి, మ్యాంగ్రూవ్ ప్లాంట్స్, ఫారెస్ట్. అవి ఎప్పుడు కూడా చిత్తంగా ఎలా ఉంటాయి అన్నమాట. అక్కడ మావేం చేస్తాయంటే కొన్ని వేళ్ళు, వాటి యొక్క వేళ్ళు పైకి వస్తాయి, నీళ్ళ పైకి వస్తాయి. దే గ్రో ఇన్ మార్షీ ఏరియాస్ అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఏరియల్ రూట్స్. అవి పైకి వస్తాయి అన్నమాట, నీళ్ళ పైకి వస్తాయి. ఆ యొక్క ఏరియల్ రూట్స్ ఏం చేస్తాయంటే వాయువుత ఏరియల్ రూట్స్ ఏం చేస్తాయంటే ఈ వేళ్ళు అవి గాలిలోని ఆక్సిజన్ పీల్చుకుంటాయి, గాలి తీసుకొని గాలి వెళ్తాయి, ఆక్సిజన్ తీసుకుంటే మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్. ఈ రకంగా మొక్కల్లో 3 రకాలన్నీ ఏమున్నాయి, శ్వాసాంగాలు ఉన్నాయి. ఒకటేమో పత్రరంధ్రాలు స్టొమాటా అంటాం, ఇంకోటి లెంట్ సెల్స్ అంటాము, ఇంకోటి ఏరియల్ రూట్స్ అంటాం. ఓకే చిల్డ్రన్, ఈరోజు మనం రెస్పిరేషన్ శ్వాసక్రియ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాము. ఒకటేంటి ఈవెంట్స్ అండ్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్, ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు, అదేవిధంగా గ్యాసెస్ సెక్షన్ లంగ్ లెవెల్, లంగ్స్లో వాయు మార్పిడి, గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్ అనేది రక్తం అనేది ఈ యొక్క గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ రవాణా చేస్తుంది. గ్యాసెస్ సెక్షన్ టిష్యూ లెవెల్, టిష్యూస్లో కణజాలలో వాయు మార్పిడి జరుగుద్ది. లాస్ట్కి వచ్చే రెస్పిరేషన్ అనేది సెల్స్ దట్ ఈస్ కాల్డ్ సెల్యులర్ రెస్పిరేషన్. ఇక్కడ దాకా మొత్తం కూడా రెస్పిరేషన్ నిశ్వాస ఉచ్ఛ్వాస క్రియలు, ఉచ్ఛ్వాస నిశ్వాస. అదేవిధంగా ఇక్కడ పాత్వే ఆఫ్ ఎయిర్ మొత్తం నేర్చుకున్నాం. అదేవిధంగా ఫంక్షన్స్ ఆఫ్ ఎపిగ్లాటిస్, అదేవిధంగా మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్, అదేవిధంగా స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. అండ్ వీ లెర్న్ వాట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజం అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్. వేరు వేరు జీవుల్లో వివిధ రకాలైన శ్వాసావయవాల్ని, శ్వాసక్రియ విధానం నేర్చుకున్నాము. అదేవిధంగా మొక్కల్లో కూడా శ్వాసక్రియ జరుగుద్ది, వాటి యొక్క శ్వాస అవయవాలు నేర్చుకున్నాము. ఒకటి స్టొమాటా, నెక్స్ట్ లెంట్ సెల్స్, నెక్స్ట్ ఏరియల్ రూట్స్. పత్రరంధ్రాలు, లెంట్ సెల్స్, ఏరియల్ రూట్స్. ఇది చిల్డ్రన్, ఇది శ్వాసక్రియ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.